శ్రీదేవి భాగవతం 6వ భాగం. మహామునులారా, పురాణాలు ఎన్ని, అవి ఏవి అని కదా అడిగారు. వ్యాసుడు రచించిన మహాపురాణాలు 18. వాటి పేర్ల మొదటి అక్షరాలను గుచ్చెత్తి గుర్తుపెట్టుకోవటానికి వీలుగా ఒక శ్లోకం ఉంది, మనవి చేస్తున్నాను. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్. వీటిలో మత్స్యపురాణం మొదటిది, 14,000 శ్లోకాలు. రెండవది మార్కండేయ పురాణం, 9,000 శ్లోకాలు. ఇవి మద్వయం. భవిష్య పురాణం 14,500 శ్లోకాలు. భాగవతం 18,000 శ్లోకాలు. ఇవి భద్వయం. బ్రహ్మపురాణం 10,000 శ్లోకాలు. బ్రహ్మాండ పురాణం 12,100 శ్లోకాలు. బ్రహ్మ వైవర్త పురాణమేమో 18,000. ఇవి భ్రత్రయం. వామన పురాణం 10,000 శ్లోకాల గ్రంథం. వాయుపురాణం 24,600 శ్లోకాలు. విష్ణు పురాణంలో 23,000 శ్లోకాలు ఉంటాయి. వరాహ పురాణం 24,000 శ్లోకాల గ్రంథం. ఇవి వాచతుష్టయం. ఇంకా అగ్ని పురాణంలో 16,000, నారద పురాణంలో 25,000, పద్మ పురాణంలో 55,000, లింగ పురాణంలో 11,000, గరుడ పురాణంలో 19,000, కూర్మ పురాణంలో 17,000, స్కాంద పురాణంలో 81,000 శ్లోకాలు ఉంటాయి. ఇవే అనాపలింగ కూస్కాలు. ఇవి 18 మహాపురాణాలు. వీటి పేర్లే కాకుండా వీటిలో ఉండే శ్లోకాల సంఖ్య కూడా తెలియచేశాను, విన్నారు కదా. మరో 18 ఉపపురాణాలు కూడా ఉన్నాయి, అవి చెప్తాను వినండి. సనత్కుమార నారసింహ, నారదీయ శివ, దౌర్వాస, కాపిల, మానవ, ఔసనస, వారుణ, కాళిక, సాంబ, నంది, సౌర, పారాశర, ఆదిత్య, మాహేశ్వర, భాగవత, వాసిష్ఠ పురాణాలను ఉపపురాణాలు అంటారు. ఇవన్నీ రాసి ఇంకా మహాభారతం కూడా రచించాడు వ్యాసుడు. అసలు వ్యాసుడు ఏంటి? వ్యాసుడు ఎవరు? వ్యాస మహర్షి. మన్వంతరాలన్నింటా ద్వాపరయుగం ఉంటుంది. ప్రతి ద్వాపరంలోనూ విష్ణువే వ్యాసుడుగా జన్మించి ధర్మచింతనతో యథావిధిగా పురాణాలు రచిస్తాడు. అఖండంగా ఉన్న వేదాన్ని బహుదా విభజిస్తాడు. ఇది లోకహితం కోరి చేసే పని. కలియుగంలో విప్రులు అల్పాయుష్కులుగా స్వల్పబుద్ధులుగా ఉంటారని తెలిసే కలియుగం వచ్చినప్పుడల్లా పుణ్యప్రదమైన పురాణ సంహితను అందిస్తుంటాడు వ్యాసుడు. వేద శ్రవణాధికారం కొందరికి లేదు కాబట్టి వారి హితం కోరి ఇలా పురాణాలను రచించాడు. మహామునులారా, 7వ వైవస్వత మన్వంతరంలో ఇప్పుడు ఇది 28వ ద్వాపరం నడుస్తోంది. అందుకని సచవతీసుతుడుగా వ్యాసుడు జన్మించాడు. ఈ 28వ వ్యాసుడే నా గురువు. మహానుభావుడు, లోకైకహితుడు, ధర్మవేత్తలలో అగ్రగణ్యుడు. రేపు 29వ ద్వాపరం వస్తే ద్రౌని వ్యాసుడవుతాడు. ఇప్పటికి 27 వ్యాసులు గడిచిపోయారు. వారంతా పురాణ సంహితలు రచించిన వారే. ఈ మాటలకు మునీశ్వరులు కొందరు ఆశ్చర్యచకితులయ్యారు. గడచిన ద్వాపర యుగాలలో పురాణకర్తలైన వ్యాసుల్ని గురించి క్లుప్తంగానైనా చెప్పమని అడిగారు. మునిసత్తములారా, మొదటి ద్వాపరంలో స్వయంభూవుడే స్వయంగా వేద విభజన చేశాడు. 2వ ద్వాపరంలో ప్రజాపతి వ్యాసుడయ్యాడు. 3వ ద్వాపరంలో ఉసనసుడు, 4వ ద్వాపరంలో బృహస్పతి, 5లో సవిత అంటే సూర్యుడు, 6లో మృత్యువు, 7లో మఘవుడు, 8లో వశిష్ఠుడు, 9లో సారస్వతుడు, 10లో త్రిధాముడు, 11లో త్రివృషుడు, 12లో భరద్వాజుడు, 13లో అంతరిక్షుడు, 14లో ధర్ముడు, 15లో త్రయ్యారుడు, 16లో ధనంజయుడు, 17లో మేధాతిథి, 18లో వ్రతి, 19లో అత్రి, 20లో గౌతముడు, 21లో ఉత్తముడు వ్యాసులయ్యారు. అటుపైన వరుసగా వేణుడు, సోముడు, తృణబిందువు, భార్గవుడు, శక్తి, జాతుకర్ణ్యుడు వ్యాసులుగా కర్తవ్యం నిర్వహించారు. ఇప్పటికీ 28వ ద్వాపరానికి కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు. ఈయన చెప్పిన పురాణాలను నేను విన్నాను. ఈ కృష్ణద్వైపాయనుడికి శుకుడు అనే కుమారుడు ఉన్నాడు. అరణి సంభవుడు. అరణి యాగాగ్నిని మధించే కొయ్యపాత్ర, గొప్ప వైరాగ్య భావ సంపన్నుడు. వ్యాసుడు దేవీ భాగవతం రచించి కొడుకుతో చదివించాడు. అప్పుడే వ్యాసుడి ముఖతః నేను దీన్ని విని యథాతథంగా గ్రహించాను. కరుణాసముద్రులు మా గురువుగారు శుకుడి సందేహాలకు సమాధానాలుగా ఈ దేవీ భాగవత రహస్యాలన్నీ విడమిర్చి చెప్పారు. అయోనిజుడైన ఆ బుద్ధిమంతుడితో పాటు నేను విని ఆయా విశేషాలు కొంత తెలుసుకోనగలిగాను. ముని పుంగవులారా, ఈ దేవీ భాగవతం ఒక కల్పవృక్షం. దీని ఫలాలను ఆస్వాదించాలనే కోరికతో, సంసార మహాసముద్రాన్ని తరించాలనే వాంఛతో ఈ ఆఖ్యాన రసాలయాన్ని ప్రేమగా శ్రద్ధగా శుకుడంతటి వాడు ఆలకించాడు. అద్భుతమైన ఈ పురాణాన్ని వింటే భూలోకంలో ఎవరికైనా ఇంకా కలిభయం అంటూ ఏదీ ఉండదు. భగవతీ నామాంకితమైన ఈ మనోహర పురాణాన్ని నిజంగా వినాలనే కోరికతో కాకపోయినా ఏదో వంకతో విన్నప్పటికీ చాలు, ఎంతటి పాపాత్ముడైనా ఆచార దురుడైనా పుణ్యాత్ముడవుతాడు. ఇహలోకంలో సకల భోగాలు పొంది పరలోకంలో యోగీశ్వరులకు మాత్రమే దక్కే
సుస్థిర స్థానాన్ని గెలుచుకుంటాడు. ఇక నిరంతరం శ్రద్ధగా వినేవారు హృదయ కుహరంలో ఆ నిర్గుణ స్వరూపిని స్వయంగా తానే నిత్య నివాసం చేస్తుంది. భవసాగరాన్ని తరించటానికి నావగా వాగ్రూపంలో అంది వచ్చిన ఈ పురాణాన్ని మానవుడిగా పుట్టి వినకపోతే ఇంతకంటే మూఢుడు ఉంటాడా? చెవులున్నాయి కదా అని ఎప్పుడూ పరాపవాదాలనే ఇష్టంగా వింటూ ఇలాంటి పురాణ నాదాలను పొరపాటునైనా వినకపోతే ఎవరికట నష్టం? అంతకంటే మందబుద్ధులుంటారా? యః ప్రాప్య కర్ణయుగలం పటుమానుషత్వే రాగీ శృణోతి సతతం చ పరాపవాదాన్ సర్వార్ధదం రసనిధిం విమలం పురాణం నష్టకుతో న శృణుతే భువి మందబుద్ధి. వ్యాసుడి పుత్రకాంక్ష. శ్రద్ధగా ఆలకిస్తున్న సౌనకాదులకు ఒక చిన్న సందేహం కలిగింది. దాపరికం లేకుండా అడిగారు. సూత మహర్షి, వ్యాసుడికి శుకుడనే కుమారుడు ఉన్నాడన్నావు. అతడు ఎలా జన్మించాడు? తల్లి ఎవరు? ఎటువంటి వాడు? ఈ సంహితను ఎలా పఠించాడు? శుకుడు అయోనిజుడు, గర్భవాసం లేకుండా జన్మించిన వాడు, అరణి సంభవుడు అని కదా అన్నావు. అది ఎలా జరిగింది? శుకుడు మహా తపస్వి అని, పుట్టుకతోనే మహాయోగి అని విన్నాం. అతడు ఈ విపుల పురాణాన్ని ఎలా ఏ విధానం చదివాడు అనేది మా అందరి సందేహమును. నువ్వు సౌమ్యుడివు కనుక అడిగాము, దయచేసి వివరింపుము అని అభ్యర్థించారు. అప్పుడు సూతుడు, మునులారా, పూర్వకాలాన వ్యాసుడు సరస్వతీ నదీ తీరాన ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నాడు. అప్పట్లో పిచ్చుకల జంట ఒకటి వ్యాసుడికి రోజు కనిపించేది. వాటి పరస్పరానురాగం ఆశ్చర్యపరిచేది. వాటి గూడు, ఆ గూటిలో అప్పుడే గుడ్డు ఇచ్చి జన్మించిన పిచ్చుక పిల్ల వ్యాసుడి మనసును ఆకట్టుకున్నాయి. ఇంకా తోకమలవని పిచ్చుక పిల్ల, దాని ఎర్రని నోరు, దానికి ఏదో తెచ్చి తినిపించాలని శ్రమపడుతున్న ఆ పిచ్చుక దంపతులు, అది నోరు తెరిస్తే తినుబండారాన్ని నోటికి అందిస్తున్న దృశ్యం, తమ రెక్కలతో దాన్ని సుతారంగా పొదువుతూ ముద్దులతో ముంచెత్తుతూ పులకించిపోతున్న ఆ మాతాపితల ప్రేమ చూసి వ్యాసుడు చాలా ముచ్చటపడ్డాడు. సంతానం అంటే పక్షులకే ఇంత ప్రేమ ఉంటే ఇక మనుషుల సంగతి చెప్పాలా? వివాహం చేసుకొని ఒకరినొకరు చూసుకొని సంతృప్తి చెందే దంపతులు వార్ధక్యంలో పరిచర్య కోసమైనా పుత్రుని కోరుకుంటారు. సంపాదించి సుఖపెడతాడని ఆశిస్తారు. ఏది చేసినా చేయకపోయినా చితికి నిప్పంటించి ఉత్తరక్రియలైనా చేస్తాడు కదా. పోనీ గయలో శ్రాద్ధం పెడతాడు కదా. సంసారంలో ఎన్ని సుఖాలు ఉన్నా కన్న కొడుకుని తనివి తీరా కౌగిలించుకోవటం, లాలించటం అనేవి ఉత్తమోత్తమ సుఖాలు. అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు. ఉత్తమ లోకాలను సాధించి పెట్టేది పుత్రుడే. పుత్రవంతుడికే స్వర్గమని శాస్త్రాలు చెప్తున్నాయి. అది ప్రత్యక్ష విషయమే. కొడుకులు లేనివాడు మరణకాలంలో మరీ విచారిస్తాడు. ఇల్లు, వాకిలి, నగ, నట్రా ఇంత సంపాదించాను, ఇదంతా ఎవడు తన్నుకుపోతాడో కదా అని మరింత దిగులు పడతాడు, దుఃఖిస్తాడు, మనశ్శాంతిని కోల్పోతాడు. భగవన్నామం జపిస్తూ హాయిగా ప్రాణాలు వదలలేడు. అందుచేత అతడికి దుర్గతులే తప్ప ఉత్తమ గతులు ఉండవు. ఈ ఆలోచనలతో వ్యాసుడి మనసు వికలమైంది. వేడుగా నిట్టూర్చాడు. కాసేపటికి తేరుకొని ఒక నిశ్చయానికి వచ్చాడు. పుత్రప్రాప్తి కోసం తపస్సు చేయాలని గట్టిగా సంకల్పించుకున్నాడు. ఆశ్రమం వదిలి మేరుపర్వతం చేరుకున్నాడు. ఏ దేవుడు నా కోరిక తీరుస్తాడు? విష్ణువా? రుద్రుడా? ఇంద్రుడా? బ్రహ్మదేవుడా? సూర్యుడా? వినాయకుడా? కార్తికేయుడా? దిక్పాలకులా? ఎవరు? వ్యాసుడు నిశ్చయించుకోలేకపోతున్నాడు. అంతలోకి అనుకోకుండా నారద మహర్షి అటువైపు వచ్చాడు. వీణమీటుకుంటూ వచ్చాడు. వ్యాసుడు భక్తితో అతిథి మర్యాదలు చేశాడు. కుశల ప్రశ్నలు అయ్యాయి. వ్యాసుడి ముఖంలో కనిపిస్తున్న ఆందోళనను నారదుడు గమనించాడు. కారణం ఏమిటని అడిగాడు. వ్యాసుడు తన మనసులో ఉన్నది చెప్పాడు. ఏ దేవుణ్ణి ప్రార్థించాలో తేల్చుకోలేకుండా ఉన్నాను, సలహా చెప్పమన్నాడు. వ్యాసమహర్షి వెనకటికి ఒకనాడు ఇదే ప్రశ్నను మా తండ్రి విష్ణుమూర్తిని అడిగాడంట. విష్ణుమూర్తి ఎప్పుడు ధ్యానంలోనే ఉండటాన్ని చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి ఇలా అడిగాడు. దేవదేవ, జగత్పతి, త్రికాలజ్ఞ, నువ్వు దేనిని ధ్యానిస్తున్నావు? ఈ తపస్సు ఎందుకోసం? సర్వ జగత్పత్తివి కదా, నీవు తపస్సు చేయటం ఏమిటి? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నీ నాభికమలం నుంచి పుట్టిన నేను సృష్టికర్తనయ్యానే. నీకంటే అధికుడెవడు? నువ్వే కర్తవు, నువ్వే హర్తవు, నువ్వే కారణం, నువ్వే కార్యం. నీ ఇచ్ఛా మాత్రం చేత ఈ జగత్తును నేను సృష్టిస్తున్నాను. కాలాంతరంలో నీ ఆజ్ఞ మేరకు శివుడు సంహరిస్తున్నాడు. సూర్యచంద్రులు, అష్టదిక్పాలకులు నీ మాట ప్రకారం విధులు నిర్వహిస్తున్నారు. అటువంటి నువ్వు ఏ దేవుని ధ్యానిస్తున్నావు? ఇది నాకు తెమలని సందేహంగా ఉంది. పుత్రుణ్ణి మాత్రమే కాదు, నీకు భక్తుణ్ణి నేను. దయచేసి సమాధానం చెప్పు. మహాత్ములకు గోప్యం ఉండదంటారు కదా. మహతం నైవ గోప్యం హి ప్రాయ కించిదితి స్మృతి
సృష్టికర్త సందేహాన్ని తీర్చటం తన కర్తవ్యం అనుకున్నాడు విష్ణుమూర్తి. చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తూ కొడుక్కి సమాధానం చెప్పాడు. నాయనా, విరించి శ్రద్ధగా విను. నా మనసులో ఉన్నది చెప్తున్నాను. నువ్వు, నేను, శివుడు సృష్టి స్థితి లయకారకులమని ప్రపంచమంతా అనుకుంటోంది. కానీ ఈ విధులను మనతో నిర్వర్తింపచేస్తున్నది ఆది పరాశక్తి అని వేదవేత్తలకు మాత్రమే తెలుసు. నీలో ఉన్నది రాజస శక్తి, అదే నీతో జగత్సృష్టి చేయిస్తోంది. నాలో ఉన్నది సాత్విక శక్తి, జగత్పాలన చేయిస్తోంది. రుద్రుడిలో ఉన్నది తామస శక్తి, సంహారం చేయిస్తోంది. అది లేని వేళ నువ్వు సృష్టించలేవు, నేను పాలించలేను, శివుడు సంహరించలేడు. మన ముగ్గురము శక్తి ఆధీనంలోనే ఉన్నాం. నేను పరతంత్రుణ్ణి. ఈ శేషశయ్యపై నిద్రిస్తుంటాను. సమయం వచ్చినప్పుడు లేస్తుంటాను, తపస్సు చేస్తుంటాను. అంతా శక్తి అభీష్టం. ఒకప్పుడు లక్ష్మీదేవితో సుఖంగా విహరిస్తూ ఉంటాను. మరొకప్పుడు రాక్షసులతో ఘోరంగా యుద్ధం చేస్తూ ఉంటాను. సర్వలోక భయంకరమైన ఆ యుద్ధాలు కొన్ని దారుణాలు సుమా, నీకు గుర్తుందా అని మహావిష్ణువు బ్రహ్మతోటి చెప్తున్నాడు. ఇది దేవి భాగవతం 6వ భాగం సమాప్తం.